కానీ బీజేపీ చేస్తుంది అనగానే ప్రతి ఒక్కరి మనసులో వచ్చేది మత ప్రాతిపదికగా ఉన్న రిజర్వేషన్లు లేదా మత ప్రాతిపదికమైన రిజర్వేషన్ వ్యతిరేకమని చెప్తున్న నేపథ్యంలో ఈ గణాంకాలన్నీ తీసుకోవడం ద్వారా వాళ్ళకి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది అన్నది కూడా ఒక విశ్లేషణ వినిపిస్తోంది. సో దాన్ని ఎలా చూడాలంటారు? అయితే సార్ ఇప్పుడు అది బీజేపీ ప్రభుత్వం, అది కాంగ్రెస్ ప్రభుత్వం, అది కమ్యూనిస్ట్ ప్రభుత్వం, రాజ్యాంగాన్ని కాపాడడానికి, ప్రజలను కాపాడడానికి ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టు ఉన్నది. సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారాలను తీసుకొని నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా అంటే సుప్రీంకోర్టు ఒప్పుకోదు. సుప్రీంకోర్టులో ఉన్న గౌరవనీయ జడ్జిలు కూడా మనుషులే కావచ్చు, కానీ సుప్రీంకోర్టు రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు అనేక సందర్భాల్లో మనం చూస్తాం, రాష్ట్రంలో కొట్టివేసినటువంటి తీర్పులు సుప్రీంకోర్టులో నిలబడతాయి. ఏకసభ్య కమిషన్లు ద్విసభ్య బెంచ్లు కొట్టినాయి. 9 మెంబర్స్ జడ్జెస్, 7 మెంబర్ జడ్జెస్ దాంట్లో దాన్ని ముందు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇవాళ మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. ఈ దేశం సెక్యులర్ దేశం, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు, అన్ని వర్ణాలకు సమానంగా ఇవ్వాలి. అసలు ఎకనామికల్ క్రైటీరియా మీద రిజర్వేషన్లే పెట్టద్దన్నారు కదా. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 15(6), 16(6) కింద ఎట్లా పెట్టినరు? 105 ఆర్టికల్ 100 అమెండ్మెంట్ ఎట్లొచ్చింది? 103 అమెండ్మెంట్ ఎట్లొచ్చింది? కాబట్టి దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సమానత్వాన్ని కోరుతుంది. ఆర్టికల్ 14 కావచ్చు, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 మనకు ప్రాథమిక హక్కులు. ఈ దేశంలో మనకు స్వేచ్ఛను, సౌభాతృత్వాన్ని, మనకు ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగబద్ధంగా బ్రతకడానికి మనకు అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరు ఎన్ని తీర్లు ప్రయత్నించినా రాజ్యాంగం మనల్ని కాపాడుతుంది. రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిని కాపాడడానికి సుప్రీంకోర్టు మనకు ఉన్నదనేది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈ రిజర్వేషన్లకు ఒక పరిమితి విధించాలనే ఒక సూచన చేసిన నేపథ్యంలో 7 దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ఇంకా మనం రిజర్వేషన్ల గురించి మాట్లాడుకుంటున్నాము. అది ఒక విషయం అయితే, ఎప్పటికప్పుడు ఇలాంటి రిజర్వేషన్ల గురించి డిస్కషన్ రాగానే అగ్రకులాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడే పరిస్థితి, అంటే మాకు ఇప్పటివరకు ఉన్న ఈ అవకాశాలు కూడా లేకుండా పోతాయేమో అన్న ఒక భయపడే సిచ్యువేషన్ రెగ్యులర్గా చూస్తున్నాం. సో వీళ్ళందరూ కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాని ఎలా చూడాలంటారు? తప్పనిసరి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత చాలా వరకు అడ్రస్ అయిపోయింది. సరే, అది విధానం తప్పు జరగవచ్చు, దానికి సంబంధించిన సమగ్రమైనటువంటి నివేదికలు ఏం లేవు. జస్ట్ మేజర్ సిన్హో కమిషన్ ఎప్పుడో 2016లో ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ 2019లో 21లో ఈడబ్ల్యూఎస్ తెచ్చారు. దాన్ని 3:2లో సుప్రీంకోర్టు ఒప్పుకున్నది. సరే, విధానాలు తప్పు కావచ్చు, కానీ సుప్రీంకోర్టు ఒప్పుకున్నాక మనం ఏం చేయలేం. కానీ దాన్ని కంటెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. 5 మెంబర్స్ చేస్తే మనం 7 మెంబర్స్, 8 మెంబర్స్ ఎంచుకుంటాం. కాన్స్టిట్యూషనల్ బెంచ్ మీద వాదోపవాదాలు వినిపిస్తాం. ఎట్టకేలకు మనకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే జనాభా ఎంత ఉన్నారో తెలియకుండానే 10% ఇవ్వడం జరిగింది. అది వేరే అంశం. అయితే ఆ ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ఇవాళ కొంత సమాజంలో సమతుల్యత ఏర్పడ్డది. ఈ ఇతర వర్గాల పట్ల కొంత అసూయలు, రాగద్వేషాలు కూడా కొంత తగ్గినాయి. కాకపోతే ఏంటంటే విత్ ఇన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్లో, విత్ ఇన్ ద ఎస్సీ ఎస్టీలలో పూరెస్ట్ ఆఫ్ ది పూర్, హూ ఆర్ ద నీడీ, హూ ఆర్ ద జెన్యున్ అనేటువంటి వాళ్ళకు న్యాయం జరగడం లేదు. నేను ఇంతమంది మీకు చెప్పినాను, సంచార జాతులుగా ఉన్నారు. మైగ్రెంట్స్కి ఉండడం ఏంటి? వాడు తినడానికి తిండి లేక ఒక ఊరు నుండి ఒక ఊరికి వెళ్ళడానికి. మనం అనేక దేవాలయాల దగ్గర చూస్తూ ఉంటాం, పెద్దమ్మల వాళ్ళ, మన ఎల్లమ్మల వాళ్ళని చెప్పేసి, లేకపోతే వీరభద్రులు అని చెప్పేసి, పిచ్చకుంట్ల వాళ్ళని చెప్పి వాళ్ళను, సరే పేర్లు మార్చవచ్చు. పిచ్చకుంట్ల వాళ్ళను వంశరాజు అని, వీరముస్లను వీరభద్రులు అని పేరు మార్చవచ్చు, కానీ జీవితం మారతలేదు కదా. దొమ్మరి వాళ్ళు అనేటువంటి వాళ్ళు, బుడబుక్కల వాళ్ళు, బహురూపులు, బాలసంతులు, కాకిపడగల వాళ్ళు, తెరచీరల వారు, మాసయ్యలు, గంజికూట్లు, ఈ పేర్లు ఎప్పుడన్నా విన్నారా మీరు? ఇలాంటి వాళ్ళ జీవన స్థితిలో ఇంకా మారలేదు. ఇప్పటికీ భిక్షాందేహి అని బ్రతుకుతున్నారు. వాళ్ళ జీవితాల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. అందుకని ఒకసారి స్కాన్ జరగాలి ఈ సమాజం అంతా. యావత్ భారతదేశం ఒకసారి స్కాన్ జరిగితే ఎవరెట్లా బతుకుతున్నారో తెలిస్తే, మేము ఇంతమంది ఉన్న మా సంగతి ఏందని అడగడానికి ప్రజాస్వామ్య హక్కు మనకు ఉన్నది. కాబట్టి అప్పుడు మేలు జరుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి దశలో కేంద్ర ప్రభుత్వం మేము కులగణన చేస్తాం, ఎస్సీ ఎస్టీలతో పాటు ఇతర వర్గాలు, ఓబీసీలను ఇతరులను చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం, సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయిస్తామని చెప్పడం, ఇది దేశంలో ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి చర్య అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం నిబద్ధతగా ముందుకు పోతే ఈ దేశం నిజంగా కూడా వికసిత భారత్ అవుతుంది. ఫైనల్ మెసేజ్ ఇవ్వండి మీరు ఇప్పుడు, ఎందుకంటే సాధారణ ప్రజలు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. అది కాకుండా ఎప్పటికప్పుడు మనం చూస్తుంటాం, సరే పార్టీలు ప్రతి నిర్ణయంలోనూ తప్పుపట్టే ప్రయత్నం చేస్తుంటాయి, కానీ ఈ ఒక్క ఇష్యూ వచ్చేటప్పటికి మాత్రం ఖచ్చితంగా ఏకతాటిపరాయికి రావాల్సిన అవసరం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. వాళ్ళకి ఇచ్చే మెసేజ్ మనం కన్క్లూడ్ చేద్దాం. తప్పనిసరిగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చాలా కాలంగా కులగణన జరగాలని చెప్పి ఆయన బ్రహ్మాండంగా ఫైట్ చేసిండు. కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి సమానత్వం అందరికీ లభించాలని చెప్పి ఫైట్ చేసిండు. ఆయన మేరకు తెలంగాణలోనో, కర్ణాటకలోనో, కొన్ని రాష్ట్రాలలో కొంత చైతన్యం వచ్చింది. సరే, ప్రభుత్వాలు తప్పు చేసి ఉండవచ్చు, కానీ ఇవాళ
ప్రధాన విపక్షంగా రాహుల్ గాంధీ గారు విపక్ష నాయకుడుగా చేసినటువంటి కృషి అభినందనీయం. ఖచ్చితంగా ఆయన ఒప్పుకుంటాం. ఆయన ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులను మేము ఒప్పుకోం. ఎట్ ద సేమ్ టైం ఇవాళ ఎలాంటి భేషజాలకు పోకుండా, ఎవరో అడిగినారు కాబట్టి మేము చేస్తే క్రెడిట్ గోస్ టు రాహుల్ గాంధీ అనేటువంటి దాన్ని పోకుండా, దేశం బాగుపడాలి, దేశంలో ఒక ఉజ్వలమైనటువంటి భారతం వికసితం కావాలనేటువంటి ఆలోచనతో మేము కులగణన చేస్తాం, సమాజాన్ని మొత్తం స్కాన్ చేస్తాం, ఎంఆర్ఐ చేస్తాం, మేము దీంట్లో ఉన్నటువంటి సమస్యలని తెలుసుకుంటాం, ఎవరైతే ఇప్పటి వరకు అభివృద్ధికి దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము బాగు చేస్తాం, మాది సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదం ఏదైతే మోడీ గారు ఇండియా ప్రభుత్వం ఇస్తుందో ఆ విధమైనటువంటి సబ్కా సాథ్ సబ్కా వికాస్, వికసిత భారత్, దేశం వెలిగిపోతుందని అనేటువంటి నినాదాలు నిజం కావాలంటే కులగణన జరగాలి. దీన్ని రాజకీయాలకు దూరంగా అన్ని పార్టీలు సమర్థనీయంగా ఒప్పుకోవాలి. దేశానికి రోల్ మోడల్ అని మనం ఇవాళ చెప్తున్నాం తమిళనాడును, కానీ స్టాలిన్ గారు కూడా ఎన్నికల కోసం అనే మాట మాట్లాడారు. అది కూడా ఉపసంహరించుకోవాలి. అది ఎన్నికల కోసమా దేనికోసమా మనకు అవసరం లేదు. సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వసమర్థంగా అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకుంటూ మెథడాలజీ నుండి, క్వశ్చనర్స్ నుండి, న్యాయ నిపుణులను, ఎక్స్పర్ట్స్ను సమ్మిళితంగా ఏకం చేసి ఒక విధానపరమైనటువంటి విధానంతో ముందుకు పోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ని తయారు చేసి అందరూ కూడా ఎవరైతే ఈ రిజర్వేషన్లు కావాలి, ఈ కులగణన కావాలని చెప్పి కోరుకుంటున్నారో వారందరూ కేంద్ర ప్రభుత్వానికి తమ నివేదికలను, తమ సూచనలను లిఖితపూర్వకంగా, మౌఖికంగా అందజేసి దీన్ని సక్సెస్ అయ్యేటటువంటి దిశగా ముందుకు పోతే నిజంగా ఈ దేశం వెలిగిపోతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణమోహన్ గారు. ఓవరాల్గా చూస్తే కారణం ఏదైనా నిర్ణయం మాత్రం ఖచ్చితంగా మంచిదే. మనము రిజర్వేషన్లు అనగానే దాన్ని ఒక స్టిగ్మాగా చూడాల్సిన అవసరం లేదు. 100% అది సమాజ నిర్మాణం జరగాలి అంటే ఈ సెన్సస్ అనేది చాలా కీలకంగా మారుతుంది. కులగణన జరగడం ద్వారా ఇప్పటికీ ఆదరణ లేని చాలా కులాలకి ప్రాతినిధ్యంతో పాటు వాళ్ళకి ఒక ప్రభావం కూడా దక్కే అవకాశం ఉన్నది మనకు అర్థమవుతుంది. ఈ సందర్భంలో రాజకీయాలు చేసుకోవడానికి చాలా కాలం ఉంటుంది, కానీ బట్ ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రం అన్ని పార్టీలు కలిసి రావాలి. ఖచ్చితంగా ఏదైనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే క్రమంలో ఏదైనా తప్పు ఉన్నాయంటే దాన్ని ఎత్తి చూపడం కానివ్వండి, దానికి సంబంధించిన నివేదికలు, దానికి సంబంధించి వాళ్ళ సూచనలు సలహాలు ఇవ్వడంలో ఎలాంటి తప్పు లేదు. అలాంటివి చేయడం ద్వారా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఉందో అది సక్సెస్ అవ్వాలి. ఆ తద్వారా ఎవరైతే వెనకబడిన కులాల వాళ్ళు కానివ్వండి, తరగతుల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ సమాజంలో భాగస్వాములు కావాలని కోరుకుందాం. ఇది వాళ్ళ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.